వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ కొత్త రెసిపీతో మొదలెడదామా మరి. ఇవాళ స్నాక్స్ ఏంటంటే ఇవాళ నిమ్మకిలు చేసుకుందామండి. నిమ్మకిలు చేస్తే బాగుంటుంది, తినడానికి రుచికరంగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు మైదా జాగాలో మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇది నల్ల జీలకర్ర అండి, ఇది నెయ్యి, సాల్టు, మంచినీళ్ళు. ఈ పిండిని మనం బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇది నల్ల జీలకర్ర అందులో వేసి కొంచెం మంచినెయ్యి వేసి శుభ్రంగా కలుపుకుంటామండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం మంచినీళ్ళు వేసి కావలసినంత నీళ్ళు వేసి మనం శుభ్రంగా చపాతీ ఇగోటండి. ఇది ఇలాగా తయారు చేస్తాం. ఇలాగా పిండి చపాతీ పిండిలా కలుపు. నేను ఆల్రెడీ ఇప్పుడు కలిపి పెట్టుకున్నానండి. చూడండి ఎలాగుందో స్మూత్గా. అందులో ఇది మనం పేముకుంటామండి. పేముకొని నిమ్మకి ఆకారంగా చేస్తాం. నేను ఆల్రెడీ బాండి పెట్టేస్తున్నానండి. ఈ లైటర్ని నేను ఎలక్ట్రిక్ లైటర్ అండి. ఇది ఛార్జింగ్ లైటరు. ఇది నేను మీషోలో తెప్పించానండి. ఇది చాలా అంటే దీపం పెట్టడానికి, గ్యాస్ వెలిగించడానికి అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది. చూడండి నూనె కాగుతుందండి. మనం ఇక్కడ నేను పేముతున్నాను. పేమాక ఇది ఇలాగా పేముతామండి. అది చాలా పలాచగా పేమాలండి. పేమితే నిమ్మకీలు చాలా బాగుంటాయి, రోస్ట్గా క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఇది నేను పేమేసి పల్చగా ఇది ఈ ఆకారంలోన కట్ చేసాను. కట్ చేసి ఇది ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇది ఫ్రై అయిపోతుంది. చేస్తున్నానండి, తిప్పేస్తున్నాను. ఇగోటి టర్న్ చేసుకున్నాం. ఇగోటండి మనం చేసుకున్న నిమ్మకీలు రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా ఇగోటి చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. యమ్మీ. Subscribe my channel.